వ్యక్తిగత సహాయకుడు కొన్ని ఆరోపణలతో ఆప్ ఎంపీ ఆరోపణలతో ఆప్ మహిళా ఎంపీ ఆరోపణలతో మొత్తం ఢిల్లీలోనే దేశవ్యాప్తంగానే ఆ ఫిర్యాదు సంచలనమైంది. ఆ తర్వాత కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కేజ్రీవాల్ ఆప్ నేతలంతా దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం ఇవన్నీ ఉత్కంఠను రేపించాయి, ఒక ఆందోళనను రేగెత్తించాయి ఢిల్లీ వ్యాప్తంగా కూడా. దీంతో కేజ్రీవాల్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. కేజ్రీవాల్ చుట్టూ మరో ఉచ్చు బిగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఇంట్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. ల్యాప్టాప్, సీసీటీవీ, డివిఆర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. దీంతో మరింత దుమారం రేపుతోంది ఈ వ్యవహారం. ఇప్పటికే స్వాతి మలివాల్ కేసు వ్యవహారంలో ఆప్పై కొన్ని మరకలు కనిపిస్తూ ఉన్నాయి. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు నాపై దాడి చేశాడు అంటూ స్వాతి మలివాల్ ఫిర్యాదు చేశారు. దీంతో బిబౌను పోలీసులు అరెస్ట్ చేశారు. బిబౌ అరెస్ట్ను నిరసిస్తూ ఆప్ నేతలంతా భగ్గుమన్నారు. ఆప్ మిగిలిన మహిళా నేతలు కూడా స్వాతి మలివాల్ చేస్తున్నవి ఆరోపణలని. స్వాతి మలివాల్ కూడా మనం చూస్తున్నాం. బిబౌ తనపై దాడి చేశాడు, విచక్షణారహితంగా దాడి చేశాడు, ఎక్కడ అంటే అక్కడ కనికరం లేకుండా తనను కొట్టాడు అంటూ స్వాతి మలివాల్ ఆరోపణలు చేశారు. స్వాతి మలివాల్ ఆరోపణల నేపథ్యంలో ఆప్ కార్యాలయంలో డివిఆర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేజ్రీవాల్ కలిసేందుకు మే 13న ఆయన నివాసానికి వచ్చారు స్వాతి మలివాల్. కేజ్రీవాల్ సహాయకుడు బిబౌ ఆమెను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిని కలవకుండా అడ్డుకోవడమే కాదు, తనపై ఆరోపణలు చేసి దాడి చేశారు అని స్వాతి మలివాల్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. మే 13న సీసీ ఫుటేజ్ను తనిఖీ చేసేందుకు సీసీటీవీ డివిఆర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిబౌ కుమార్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బిబౌ కుమార్కు 5 రోజులు కస్టడీ కూడా విధించింది కోర్టు. స్వాతి మలివాల్ను బీజేపీ బ్లాక్మెయిల్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. బిబౌ కుమార్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని, ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని, బీజేపీ ఆప్ని పదే పదే వెంటాడుతోందని కేజ్రీవాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో బిబౌకు అనుకూలంగా రోడ్ల మీదకు వచ్చి ఇలా ధర్నాలు, ఆందోళనలు చేసే బదులు న్యాయం దిశగా నిలబడితే బాగుంటుంది అంటూ స్వాతి మలివాల్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అయితే ఇటు కేజ్రీవాల్ చెప్తున్నారు, ఎన్ని కుట్రలు చేసినా ఆప్ను ఏమీ చేయలేరు అని కేజ్రీవాల్ అంటున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీగా బలగాలు మోహరించారు. కేజ్రీవాల్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఆ రోజు కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ మే 13వ తారీఖున వచ్చారు. కానీ కేజ్రీవాల్ను కలవటానికి సొంత పార్టీ ఎంపీనికి అనుమతిని ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కలవటానికి ప్రయత్నించిన స్వాతి మలివాల్పై బిబౌ దాడి చేశారని స్వాతి మలివాల్ చెప్తున్నారు. ముఖం పైన కొట్టాడు, పొట్టలో కొట్టాడు. ఆ రోజు నేను నొప్పితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా నాపై విచక్షణారహితంగా దాడి చేశారు అని స్వాతి మలివాల్ చెప్తున్నారు. స్వాతి మలివాల్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. స్వాతి మలివాల్ ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. ఇప్పటికే ఆప్ నేతలు చెప్తున్నారు, ఆ రోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలవలేదు కాబట్టి కేజ్రీవాల్పై ఆరోపణలు చేయలేదు. ఒకవేళ కేజ్రీవాల్ కలిసి ఉన్నట్లయితే కేజ్రీవాల్పై కూడా స్వాతి మలివాల్ ఈ రకమైన ఆరోపణలు చేసి ఉండేవారు అని ఆప్ మహిళా నేతలు చెప్తున్నారు. అదే సమయంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తన నివాసంలోనే తనకు తెలిసే ఇదంతా జరుగుతున్నప్పటికీ కేజ్రీవాల్ ఏమీ చేయలేదు, కనీసం అడ్డుకోలేదు అని చెప్తున్నారు. కేజ్రీవాల్ లోపలే ఉన్నా తనపై దాడి చేస్తున్నప్పటికీ, తను అరుస్తున్నప్పటికీ కూడా కేజ్రీవాల్ కనీసం బయటికి కూడా రాలేదు, ఎవరు బిబౌను ఆపే ప్రయత్నం చేయలేదు అని స్వాతి మలివాల్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి ఆప్ నేతలు పిలుపునిచ్చారు, కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో అరెస్ట్ చేసుకోండి, ఇప్పటికే మా నేతలందరినీ జైల్లో పెట్టారు, ఇప్పటికీ మీ టార్గెట్ ఎవరో మాకు తెలుస్తూ ఉంది, మా నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. నిన్నంతా ఢిల్లీలో హైడ్రామా నడిచింది. మే 25న ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో జరుగుతున్న హైడ్రామా ఉత్కంఠ రేపుతుంది, దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడు పోలీసులు కేజ్రీవాల్ నివాసంలో ఉన్న డివిఆర్ను స్వాధీనం చేసుకున్నారు, అక్కడున్న సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు, వాటిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే స్వాతి మలివాల్ చెప్తున్నారు, బిబౌ తన ఫోన్ను ఫార్మాట్ చేశారు, అక్కడున్న సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారు, వాటిని
అరెస్ట్ చేశారు, అందులో ఉన్న ఫుటేజ్ అంతటిని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ మే 13వ తారీఖున ఫుటేజ్ కనుక అరెస్ట్ చేసి ఉన్నట్లయితే కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా డేటాను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని పోలీసులు ప్రశ్నిస్తారు. ఒకవేళ సీసీ ఫుటేజ్కి సంబంధించి మే 13వ తారీఖున ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటే ట్యాంపరింగ్ జరిగిన అరెస్ట్ చేసిన ఖచ్చితంగా స్వాతి మలివాల్ చేసే ఆరోపణలకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అది క్లీన్ ఫుటేజ్ కనుక ఉన్నట్లయితే ఆప్ నేతలకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఫుటేజ్ దొరకకపోయినా, ఫుటేజ్ అరెస్ట్ చేయబడి ఉన్నా, ట్యాంపరింగ్ చేసిన, డివిఆర్లు మార్పు చేసిన కేజ్రీవాల్ కొంత ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో మే 13వ తారీఖున ఫుటేజ్ని ఏం చేశారు అనేది పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఫుటేజ్ రికార్డు కాకపోయినా, అరెస్ట్ చేయబడి ఉన్నా, ఏదైనా ట్యాంపరింగ్ చేసినా, ఏదైనా దానికి సంబంధించి ఎటువంటి మార్పులు జరిగినా ఖచ్చితంగా దానికి కేజ్రీవాల్ కార్యాలయం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ విధమైన మార్పులు జరగకపోయి ఉన్నట్లయితే అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. స్వాతి మలివాల్ అక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆమె అక్కడ నుంచి నేరుగా వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాదు అని ఆమె ఏమన్నా లోపలికి బలవంతంగా ఫోర్స్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అక్కడ ఉన్న మహిళా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ అలా జరిగిందా లేదా బిబవ్ విచక్షణారహితంగా కావాలి అనే ఆమెపై దాడి చేసి కొట్టాడా, ఏం జరిగింది అనేది వీడియో ఫుటేజ్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీడియో ఫుటేజ్ కనుక అరెస్ట్ చేయబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా కేజ్రీవాల్ మరోసారి ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. బిబవ్తో పాటు కేజ్రీవాల్ కూడా ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నవారు కూడా కొన్ని ఇబ్బందులను రాజకీయంగా కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది. సో ఏం జరిగింది అనేది పోలీసులు స్వాధీనం చేసుకున్న డీవీఆర్ను బట్టే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కేజ్రీవాల్ మాత్రం చెప్తూ ఉన్నారు, ఇదంతా స్వాతి మలివాల్ను అడ్డం పెట్టుకుని మాపై బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయపరమైన దాడి, ఆప్ని ఎగ్జిస్టెన్స్లో లేకుండా చేయడం, ఆప్ ఉనికి లేకుండా చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది అని కేజ్రీవాల్ చెప్తున్నారు. నిన్నంతా ఢిల్లీలో హైడ్రామా నడిచింది. కానీ ఆ రోజు ఏం జరిగింది, మే 13వ తారీఖున ఏం జరిగింది, స్వాతి మలివాల్ ముఖ్యమంత్రిని కలవటానికి వస్తే రావటంతోనే ఆమెను కొట్టాడా, లేకపోతే స్వాతి మలివాల్ బలవంతంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అక్కడ సిబ్బంది వద్దు అని చెప్తున్నప్పటికీ వెళ్ళే ప్రయత్నం చేశారా, అక్కడ ఏం జరిగింది అనేది ఆ సీసీ ఫుటేజ్లోనే తెలుస్తుంది. సీసీ ఫుటేజ్లో ఏ విధమైన మార్పులు జరిగినప్పటికీ